నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ వైకుంఠ వాసునికి వైభవంగా తెప్పోత్సవం తెనాలిలో వైభవంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు వైకుంఠవాసిని తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెప్పోత్సవ దర్శనానికి పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు బార్లు తీరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా మన పట్టణానికి 3 కాలువలు ఉండటంతో పడవలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం తెనాలికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అన్నారు. తెప్పోత్సవం కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకుని కటాక్షం పొందాలని కోరారు. ఈరోజు తెనాల్లో ఎంతో అద్భుతంగా మనకున్న సంస్కృతి, చక్కగా మనకున్న కళాకారులు, మన చిన్న వయసులోంచి కూడా కష్టపడి నృత్యం నేర్చుకున్న మన ఆడపిల్లలందరూ కూడా స్వామివారికి అద్భుతంగా తెప్పోత్సవం కార్యక్రమం మనం చేసుకోవడం నిజంగా గర్వపడాలి, ఒక అదృష్టంగా మనం భావించాలి. మనకి తెనాల్లో ఈ విధంగా మనకి 3 కాలువలు ఉన్నందుకు ప్రతి ఏటా మనం చక్కగా స్వామివారి తెప్పోత్సవం చేసుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. అందులో పట్టణంలోంచి ఎక్కువగా స్వామివారు విహారిస్తారు కాబట్టి డెఫినెట్గా అందరికీ కూడా ఒక చక్కటి దర్శనం ఏర్పాటు మనం ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఆనందించి గర్వపడే విధంగా సంక్రాంతి సందర్భంగా ఈ పట్టణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మనం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మారిస్పేట మట్టం బజార్ నందు అయ్యప్ప స్వామి మకర జ్యోతి దివ్య దర్శనం వైభవంగా నిర్వహించారు. స్వామి అయ్యప్ప భక్త బృందం వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జ్యోతి దర్శనం చేసుకున్నారు. పట్టుకో శాలువా పట్టుకో కొద్ది స్వామి శరణు అయ్యప్ప లోపల వేయండి. సెగరగలతో బాగా వెనక్కి రావాలి. ఇట్లండి అమ్మా మీరు కూడా సైడ్ కూర్చోండి. మా జాగ్రత్త సెగరగలుగుతున్న పిల్లలు ఉన్నారు. నుంచి మీడియా కవర్ చేసుకుంటుంది. నుంచుంటే మీడియా వాళ్ళు కవర్ చేసుకుంటారు. ఎవరు ఫోన్ కింద తీసేయండి. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం స్థాపించి 2000 సంవత్సరంలో స్థాపించాం స్వామి. మేము అప్పటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు, అయ్యప్ప స్వామి సద్ది ఉత్సవాలు మరియు భిక్షా ఉత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 42 రోజులు భిక్షా కార్యక్రమం చేశాం. అయ్యప్ప స్వాములకి సాయంత్రం పూట నిత్య పడి పూజ 42 రోజులు చేసి స్వాములు భిక్షా కార్యక్రమాన్నితో పూర్తి చేసి ఈరోజు జ్యోతి సందర్భంగా ఉదయం ఆభరణాల ఊరేగింపుతోటి మరియు అభిషేకములతోటి స్వామివారికి మరియు రథయాత్ర కార్యక్రమంతో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామి. స్వామి అయ్యప్ప భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. జ్యోతి దర్శనం శబరిమల వెళ్ళి స్వాములంటే మాల వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, మాల లేదంటే సివిల్స్ వెళ్తారు. మాలికా స్వాములు కానీ, మాత స్వాములు కానీ, ఆడపిల్లలు కానీ వీళ్ళెవరికి కూడా ఆ జ్యోతి అక్కడికి వెళ్ళి చూడలేని భాగ్యాన్ని మేము ఇక్కడ మా శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించాం. అన్ని పర్మిషన్లు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విగ్రహ నిర్మాణ కమిటీ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తెనాలి రజక చెరువు, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్డు దగ్గర అంబేద్కర్ సర్కిల్ నందు ప్రతిష్టాత్మకంగా నిన్న ప్రతిష్టా నిర్మాణం జరిగింది. దీనికి మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ వారు ఇచ్చినటువంటి నోటీస్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి వర్తించదని తెలిపారు. ఇప్పుడు కొత్తగా స్టే ఉంది, మీరు కొత్తగా విగ్రహ నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవాలని, అంబేద్కర్ చిన్న విగ్రహం పెట్టేటప్పుడు పెద్ద విగ్రహం పెట్టేంత వరకు కూడా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉందని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో బేతాళ ప్రభాకర్, ప్రొఫెసర్ పిల్లివాసు, అంబేద్కర్ రైట్ ఎడ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని పరిరక్షించడం మా సామాజిక బాధ్యతని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి గత ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వం అధికారులు నడుచుకోవాలని ప్రశ్నించారు. అడ్హరెన్స్ టు గైడ్ లైన్స్ టు ఫాలో ది కలెక్టర్ ఆర్డర్స్ అని స్పష్టంగా మెన్షన్ చేసింది. కలెక్టర్ ఆర్డర్ని ఫాలో అవ్వండి అని హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కలెక్టర్ ఆర్డర్ ఏంటి? 8 మంది కలెక్టర్లు ఇచ్చారు. లాస్ట్గా విష్ణు అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇది రోడ్డు నేరోగా ఉంది, బెల్ మౌస్ షేప్లో దీన్ని వైడెన్ చేసిన తర్వాత మీరు స్టాట్యూ కన్స్ట్రక్షన్ తీసుకోండి. అప్పటికే మీరు మున్సిపాలిటీ రెజల్యూషన్ తీసుకొని ఉండారు కాబట్టి, వాళ్ళ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు అక్కడ నిర్మాణం చేపట్టండి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా మీకు ప్లాన్ ఇచ్చారు కాబట్టి నిర్మాణం చేపట్టండి. బట్ అయితే రోడ్డు నేరోగా ఉంది, రోడ్డు బెల్ మౌస్ షేప్లో వైడెన్ అయిన తర్వాత మీరు నిర్మాణం చేపట్టండి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు. అప్పటి వరకు మీరు ఏం చేయొచ్చు అంటే ఫౌండేషన్ వేసుకోండి, శిలాఫలకాన్ని వేసుకోండి, రోడ్డు వెడల్పు అయిన తర్వాత మీరు విగ్రహ నిర్మాణం సంపూర్తిగా చేసుకోవచ్చు అని ఇచ్చారు. మా ఇక్కడ విగ్రహానికి అన్ని అనుమతులు ఉన్నాయి. కార్యక్రమంలో గట్టేటి సురేంద్ర, సునీల్, డాక్టర్ బోర్గడ సుబ్బయ్య, కారుమంచి సునీల్, సందీప్, బొనిగల ప్రదీన్, గోళ నాగరాజు, గోవతోటి మనోజ్, సముద్రాల కన్నా తదితరులు పాల్గొన్నారు. స్టాట్యూ డెవలప్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామంటే మా యొక్క నాయకులు మేము బయట కులాల దగ్గర మేము డబ్బులు తీసుకోము. మా దళితుల ఆత్మగౌరవం కోసం మాలోనే
కలెక్టర్లు ఎస్పీలు అందరూ ఉన్నారు, మేము డబ్బులు సమకూర్చుకోగలమని చెప్పి దగ్గర 18 లక్షలతోటి ఈ యొక్క పెడస్టాల్ నిర్మించుకోనున్నాం. అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ నెలకొల్పితే వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? మీ దగ్గర ఏం స్టే ఉందో ఏమున్నాయో బహిరంగంగా తీసుకురండి. మా దగ్గర ఉన్న ఒరిజినల్ మా అప్రూవల్స్ మొత్తం మేము తీసుకొచ్చి బయట పెడతాం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, టౌన్లో 33 స్టాట్యూస్ ఉన్నాయి, ఏ ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కూడా మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మీరు కనుక పదే ఈ విగ్రహం దగ్గరికి వచ్చి మీ బందోబస్తు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని భయభ్రాంతులు చేయటం, మీరు దూషించడం చేస్తే మేము కూడా కోర్టులను ఆశ్రయిస్తాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతాం. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాడిపవి సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం నాయి బ్రాహ్మణ సంఘీయులందరూ కలిసి స్వామివారికి భోగి ఉత్సవం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు చందలపాటి సూర్య వెంకటేష్ మాట్లాడుతూ ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాల కాలంగా స్వామివారికి భోగి ఉత్సవం, స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం రోడ్లు మరమ్మతులు చేస్తున్నందున స్వామివారి గ్రామోత్సవం చేయుటకు వీలు లేనందున దేవస్థానం ఆవరణలోని స్వామివారికి నాయ బ్రాహ్మణ సంఘీయులందరి సమక్షంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మరలా యథావిధిగా రానున్న సంవత్సరంలో స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయ బ్రాహ్మణ సంఘీయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మార్కెట్ ప్రాంతంలో శ్రీ కోదండరామ ఆలయంలో కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు భోగి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత కొన్ని దశాబ్దాల కాలం నాటి నుంచి ఈ భోగి ఉత్సవ కార్యక్రమం మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాం. ఆ అవకాశం మాకు దక్కింది. అలానే ఈ సంవత్సరం కూడా భోగి ఉత్సవ కార్యక్రమం నిర్వహించాం. అయితే ప్రతి సంవత్సరం మామూలుగా స్వామివారి యొక్క రథోత్సవం, గ్రామోత్సవం నిర్వహించే వాళ్ళం. రోడ్డు మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా రథోత్సవ కార్యక్రమాన్ని చేయటం వీలు కుదరలేదు కాబట్టి ఈరోజు దేవస్థానం ఆవరణలోనే స్వామివారి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో సంఘ సీనియర్ నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం, గండికోట రాజా రమేష్, తాడివలస దామోదర్రావు, లింగాల కోటేశ్వరరావు, కొడాలి మాణిక్యారావు, మున్నంగి సత్యం, మాచివరపు సుబ్రహ్మణ్యం, ఇంటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పాడి పంటలు ఆయురారోగ్యాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అలాగే 72 సంవత్సరాల నుంచి రాములవారి ఉత్సవం ఆ రోజు ఉన్నటువంటి ఈ ఒక్క గుడి దాతలో మాకు తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘానికి భోగి ఉత్సవం చేసుకోమని చెప్పి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ భోగి ఉత్సవం ప్రతి సంవత్సరం ఊరేగింపుగా జరిగేదాన్ని ఈరోజు శివాలయం దగ్గర రోడ్డు వేయటం వల్ల గుడిలోనే పూజలు చేసుకొని మా తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అందరము ఈ గుడిలోనే పూజ చేసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.